గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ సంకట చతుర్థి సందర్భంగా మా ఇంటి నుంచి దేవుడికి ప్రసాదం పంపిద్దామని అనుకున్నాము. లాస్ట్ మంత్ ఇవ్వాల్సింది కానీ మిస్ అయింది. ఈ మంత్ ఎలా అయినా ఇవ్వాలని నేను అమ్మ అనుకుని ఇంకా పులిహోర చేస్తున్నాం, చింతపండు పులిహోర. దానికి కావాల్సినంత ఒక గిన్నె బియ్యం పెట్టేశాను, ఇంకో గిన్నె నానబెట్టేశాను బియ్యం. ఇంకా చింతపండు ముందరే తడిపి పెట్టుకున్నాను, వేడి నీళ్ళల్లో తడిపి పెట్టుకొని దానిలో నుంచి తొక్కులన్నీ తీసి గింజలన్నీ తీసేసి సపరేట్ చేసేసాను. తర్వాత ఇంకా కుక్కర్ అయిపోయే లోపల మెంతులు ఆలు కొట్టి వేరు చేయాలని చెప్పి అనుకున్నాను, కానీ కుదరలేదు. సో ఈ కుక్కర్ చల్లారే లోపల తీసేసి ఇంకో గిన్నె పెట్టడానికి రెడీ చేస్తున్నాను, కడుగుతున్నాను బియ్యం. ఇంతలోపల మా పాప నిద్ర వచ్చేసిందని ఆకలని ఏడుస్తుంది. మా వాడు కూడా హోంవర్క్ రాసేస్తున్నాడు చక్కచక్క. సో అయిపోతే ఇంకా గుడికి వెళ్ళొచ్చు, గుడికి నుంచి వస్తూనే పడుకునేయచ్చు అని. సో అమ్మ తిరగమాతకు రెడీ చేసేసారు. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చింతపండు పులిహోర కాబట్టి, ఆయిల్లో ఎక్కువ మరిగితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్ వేసుకున్నారు, ఎండుమిరపకాయలు వేశారు. సో ఇప్పుడు ఇంగువ యాడ్ చేయాలి. ఇంగువ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. దేవళంలో పులిహోర లాగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దానిలో తగిన తిరగమాతకు కావాల్సినవన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, వేరుశనగపప్పు, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని వేయించుకోవాలి. సిమ్లోనే వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేస్తే కూడా కొంచెం కారం తగులుతుంది, పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కారం మధ్య మధ్యలో తగిలితే టేస్టీగా బాగుంటుంది. సో నేను అందుకని చింతపండు పులిహోరలో కూడా పచ్చిమిర్చి వేస్తాను, ఇదొక టిప్. సో ఇవన్నీ బాగా వేయించుకుంటూ సిమ్లోనే వేయించుకోవాలి. అండ్ చింతపండు గుజ్జు వేసే ముందర ఈ పప్పులన్నీ బాగా వేగితే బాగా టేస్ట్ అనమాట. తర్వాత చింతపండు గుజ్జులో ఉడికితే కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఈ పప్పులన్నీ వేసేసాము, తడకకు కావాల్సినవన్నీ. ఇప్పుడు లాస్ట్లో చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. కొంచెం బాగా ఎర్రగా వేగాయి పప్పులు, చూడండి ఇట్లా చూసిన విధంగా ఎర్రగా వేగాయి. ఇంకా వేగిపోయాయి కదా పసుపు. ఇప్పుడు చింతపండు గుజ్జు అలానే పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు గుజ్జు ఇలాగ మొత్తం చెక్కలు రాకుండా చెక్కలన్నీ తొక్కులన్నీ తీసేసి వేసుకోవాలి. సో బాగా ఉడుకుతున్నప్పుడు ఉప్పు, బెల్లం వేసేసి కొంచెం మగ్గనివ్వాలి, ఆపేసి అది బాగా చల్లారిన తర్వాత ఈ చల్లార్చుకున్న అన్నంలోకి కలిపేసేసి కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. బాగా కలుస్తుంది. కొంచెం ఏమైనా పులుపు ఎక్కువైనా లేకపోతే కొంచెం క్వాంటిటీ ఆయిల్ ఎక్కువైనా అండ్ కొంచెం రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఈ పౌడర్ చల్లితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీ అందరికీ. సో రెడీ అయిపోయాం అందరం. సో గుడికి బయలుదేరేస్తున్నాము. మా పాపాయి, బాబు ఇద్దరు ఎక్సైటెడ్గా ఉన్నారు గుడికి వెళ్ళడానికి. ఇంకా అమ్మ దేవుడి ప్రసాదం పట్టుకొని వస్తున్నారు కాబట్టి చెప్పులు వేసుకోకుండా వస్తున్నారు. ఇంకా మేమందరం కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా గుడికి వెళ్ళి నైవేద్యం ఇవ్వాలి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.